ఒకే ఎన్నిక నినాదం వెనక రహస్య ఎజెండా ఉందన్నారు రేవంత్. అది మోదీ ఒక్కడి కోసమేనని విమర్శించారు. ప్రస్తుతం కేరళ పర్యటనలో ఉన్న సీఎం హక్కుల కోసం దక్షిణాది రాష్ట్రాలన్నీ ఏకం కావాలని పిలుపునిచ్చారు. సెకండ్, కులగణన పూర్తిగా తప్పుల తడక అన్నారు కేసీఆర్. బీసీల జనాభాను 5.5% తగ్గించారన్నారు. రీసర్వే చేపడితే కేసీఆర్ సహా తామంతా పాల్గొంటామన్నారు. కామారెడ్డిలో బీసీల కోసం సభ నిర్వహిస్తామన్నారు. ఇక థర్డ్ హెడ్లైన్, వైసీపీ టైంలో అభివృద్ధి జరగలేదన్నారు ఆనం. సోమశిల జలాశయాన్ని నిర్లక్ష్యం చేశారన్నారు. త్వరలో సూపర్ 6 అమలు చేస్తామన్నారు సవిత. ఏపీ అభివృద్ధిలో దూసుకువెళ్తోందని ఎంపీ వేమిరెడ్డి చెప్పారు. ఫోర్త్ హెడ్లైన్, మంత్రులు కమిషన్లు అడుగుతున్నారని హరీష్ రావు ఆరోపించారు. పనుల కోసం వెళ్లిన ఎమ్మెల్యేలను పర్సెంటేజ్ అడుగుతున్నారన్నారు. రాష్ట్రం సంపదను ఢిల్లీకి దోచిపెడుతున్నారని, మంత్రుల తీరుతోనే ఎమ్మెల్యేలు మీటింగ్ పెట్టుకున్నారని హరీష్ రావు చెప్పారు. ఇక ఫిఫ్త్ హెడ్లైన్, ఛత్తీస్గఢ్ లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. 31 మంది మావోయిస్టులు, 2 జవాన్లు చనిపోయారు. మరికొందరు జవాన్లు గాయపడ్డారు. భారీగా ఆయుధాలను, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఇక 6th హెడ్లైన్, మణిపూర్ సీఎం బీరేన్ సింగ్ రాజీనామా చేశారు. కొంతకాలంగా అక్కడ హింస కొనసాగుతోంది. బీరేన్ పనితీరుపై విమర్శలు వెలువెత్తాయి. నిన్న ఇవాళ అమిత్ షాను కలిసిన మణిపూర్ ముఖ్యమంత్రి రాజీనామా నిర్ణయం తీసుకున్నారు. ఇక 7th హెడ్లైన్, ఢిల్లీ సీఎం పదవికి అతిషి రాజీనామా చేశారు. ఆమె రాజీనామాను ఎల్జీ సక్సేనా ఆమోదించారు. ఢిల్లీలో ఈ నెల 14 తర్వాతే కొత్త ప్రభుత్వం ఏర్పడుతుందంటున్నారు. మోదీ అమెరికా నుంచి తిరిగొచ్చాకే సీఎం ప్రమాణ స్వీకారం ఉంటుందని చెప్తున్నారు.